సామెతల గ్రంథం 3వ అధ్యాయం 33వ వచనాన్ని చదువుకుందాం. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించెను. ప్రభువునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, నీతిగా నిలిచినప్పుడు, న్యాయముగా నడిచినప్పుడు, అన్యాయమును సహించని దేవుని ఆలోచన చొప్పున నీవు నేను న్యాయంగా నడుస్తూ నీతిగా బ్రతికినప్పుడు ఆయన మనలను, మన ఇంటిని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం నుండి మనం చూడగలిగితే, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. నీవు ఎంత వరకు నీతిగా నిలిచి నడుస్తావో ఆ నీతిని బట్టి దేవుడు నీ నివాస స్థలమును వర్ధిల్లజేస్తాడు. దేవుని దృష్టికి నువ్వు నీతిగా బ్రతుకుతున్నావు కాబట్టి దేవుడు నీ నీతిని చూస్తున్నాడు. దేవుడు నీ నమ్మకత్వాన్ని గమనిస్తున్నాడు. నీ నీతిని బట్టి నిన్ను మాత్రమే కాదు, నీ కుటుంబాన్ని కూడా వర్ధిల్లింపజేస్తాడు. దేవుడే దీవిస్తే దాన్ని కాదనడానికి ఎంతటి బలవంతుడైనా, ఎంతటి పరాక్రమశాలి అయినా, ఎంతటి బలగము ఉన్నవాడైనా, ఎంతటి అధికారము గలవాడైనా సరే ఆపలేడు. ఎవరి తరం కాదు. ఉంటే ఒక రకంగా, లేకుంటే మరొక రకంగా ఊసరి వెల్లివలే రంగులు మారుస్తున్న మనుషుల్ని మెప్పించడానికి బ్రతకకు. ఆ మనుషుల్ని ఒప్పించడానికి ముందుకు సాగకు. మహిమ స్వరూపుడైన దేవుని దృష్టికి నీతిగా నిలిచి నడవగలిగితే నా దేవుడు నిన్ను, మనందరినీ వర్ధిల్లింపజేస్తాడు. అయ్యో, నీతిగా నడుస్తా న్యాయమే కదా దిక్కు, న్యాయం ఎక్కడ నడుస్తుంది నేటి దినాల్లో అని బాధపడకో. నువ్వు నీతిగా బ్రతుకో. నేను అన్యాయం అయిపోతున్నాను కదా, కాబట్టి నేను నీతిగా బ్రతికి అన్యాయం అయిపోయేదానికన్నా అన్యాయంగా బ్రతికి ఆనందిస్తూ అనుకోక ఆగమవుతావు. నీతిగా బ్రతుకో. మనం నీతిగా బ్రతుకుతూ ముందుకు నడుస్తున్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు మొదట నీ స్థితి కొద్దిగా ఉంటది, కానీ తుదకు నీవు మహాభివృద్ధి పొందుతా. నీతి, న్యాయ, నమ్మకముతో ముందుకు సాగినప్పుడు ఆ న్యాయాధిపతి అయిన దేవుడు న్యాయం తీర్చక తప్పడు. మనమంతా వర్ధిల్లింపబడులాగా నీతిమంతులమై నమ్మకముగా దేవుని కొరకు న్యాయంగా ముందు కొనసాగించబడదము గాక. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రైజ్ లార్డ్. మే గాడ్ బ్లెస్ యు. ఆమేన్.